హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నా థంబ్నైల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నారో కామెంట్ డౌన్ చేయండి, లైక్ చేసి నా వీడియోని స్టార్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి చూడండి నా ఛానల్ని. నేను చాలామంది వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఇంకా నేను డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతా. తనుజ వర్సెస్ కళ్యాణ్, ఇదేదో గొడవ కాదండి, వీళ్ళిద్దరిలో ఎవరు విన్నర్ అవుతారు. అండ్ నిన్నటి ఈవినింగ్ వరకు అంటే థర్స్డే సాయంత్రం వరకు ఒక్కసారిగా సెలబ్రిటీస్ అందరూ లైవ్లోకి వచ్చారనమాట. ఇటు శ్రీజ, గీతూ రాయల్ అండ్ ఇంకా ప్రియా అండ్ కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు వీళ్ళందరూ కూడా లైవ్ చేశారు. అట్ ది సేమ్ టైం ప్యారలల్గా అక్కడ ముద్దమందరం టీం వాళ్ళు కూడా తనుజ తరపున లైవ్స్ చేశారనమాట. ఎవరికెవరు తగ్గట్లేదు. అండ్ సెలబ్రిటీస్ అందరూ కూడా దిగి వచ్చి కళ్యాణ్కి వాళ్ళ వంతుగా అంటే అడగకుండానే వాళ్ళు వచ్చి కళ్యాణ్కి సపోర్ట్ చేయడం అనేది అయితే చాలా ఏమంటారు ఆశ్చర్యానికి గురి చేసిన సందర్భం అని చెప్పచ్చు. అంటే అంత స్పెషల్ ఇంపార్టెన్స్ వెళ్ళిందనమాట కళ్యాణ్ గారికి. బట్ హౌస్లో ఉన్న కళ్యాణ్ గారికి అయితే అసలు అవగాహన కూడా ఉండదు ఏంటి ఇంత జరుగుతుందా బయటనా అని. అండ్ సయ్యద్ సోహెల్ గారు కూడా వచ్చి కళ్యాణ్ గారికి మద్దతు తెలపడం జరిగింది. గౌతమ్ కృష్ణ వచ్చి వీడియో మెసేజ్ పెట్టడం జరిగింది. ఓకే, ఇట్లా చాలామంది సెలబ్రిటీస్ అందరూ కూడా కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయడం జరిగింది. అండ్ తనుజ గారికి అయితే ముద్దమందారం టీం నుంచి సపోర్ట్ వచ్చింది. బట్ అనుకోకుండా నిన్న ఈవినింగ్ ఏంటంటే శ్రీ సత్య అండ్ రష్మి గౌడ వాళ్ళు చేసిన లైవ్లో తనుజ గారి గురించి అట్లా బ్యాక్లాష్ చేయడం అయితే చాలా మంది షాక్ అయి ఉంటారు. ఇప్పటికే విన్నింగ్ రేస్లో ఉన్న ఆవిడ కొంచెం ఓటింగ్లో వెనకబడి ఉన్నారు. బట్ అయినప్పటికీ కూడా ఆవిడ ఓటింగ్ ఇంకా పెరిగే టైంకి ఇట్లాంటి లైవ్ రావడం అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. వాళ్ళిద్దరూ వచ్చి పర్సనల్గా మాకేం పిఆర్ కాదు, మేమే కళ్యాణ్ గారికి సపోర్ట్ ఇస్తున్నామని చెప్పి అంత ఓపెన్గా చెప్పి అటు తనుజ గారికి కొంచెం బ్యాక్లాష్ అయ్యేలా మాట్లాడడం అయితే ఇట్స్ అదేమంటారు ఏం చెప్పాలో కూడా మాట రావట్లేదు అనమాట. బికాజ్ వీళ్ళందరూ ఒకటే ఇండస్ట్రీలో ఉంటారు కదా, వాళ్ళకి వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారని చెప్పి మనందరం ఎక్స్పెక్ట్ చేస్తాము. కానీ అసలు బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందో అసలు తెలియట్లేదు. బట్ ముద్దమందరం టీం వాళ్ళైతే చాలా పాజిటివ్గా మల్లారెడ్డి కాలేజీకి కూడా వెళ్ళడం జరిగింది, తనుజ గారి గురించి క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. సో వాళ్ళ వంతు వాళ్ళు కూడా అక్కడ తనుజ గారికి క్యాంపెయినింగ్ చేస్తూ సపోర్ట్ ఇస్తున్నారు అనమాట. ఇద్దరికి ఇటు కళ్యాణ్ గారికి అబ్రాడ్ నుంచి ఇట్లా మెసేజెస్ ఏమంటారు మెసేజెస్ కాదు ఓటింగ్స్ అండ్ మిస్డ్ కాల్స్ వస్తున్నాయి. తనుజ గారికి కూడా ఓటింగ్స్ అండ్ మిస్డ్ కాల్స్ వస్తున్నాయి అనమాట. అట్ ది సేమ్ టైం ఇతను ఆల్రెడీ ఆర్మీలో వర్క్ చేశారు కదా బ్యాక్గ్రౌండ్, అతనికి కొంచెం నార్త్ ఇండియా నుంచి కూడా వస్తున్నాయని తెలిసిందనమాట. ఏవైతే మిస్డ్ కాల్స్ ఉన్నాయో ఇట్లా ఓటింగ్ ఉందో నార్త్ ఇండియా పీపుల్ కూడా ఇట్లా ఓటింగ్ హెల్ప్ వస్తుంది అని చెప్పి తెలిసింది కళ్యాణ్ గారికి. తనుజ గారికి అయితే ఇంకా కర్ణాటక స్టేట్ ఆల్రెడీ తెలిసిందే. ఆవిడకి బెనిఫిట్ ఎక్కడంటే తనుజ గారికి 2 స్టేట్స్ నుంచి పడతాయి అనమాట. 2 స్టేట్స్ అంటే 3 స్టేట్స్ అని చెప్పచ్చు, మన తెలంగాణ, బట్ మన తెలుగు రాష్ట్రాల నుంచి అట్ ది సేమ్ టైం కర్ణాటక స్టేట్ నుంచి కూడా ఆవిడకి మంచిగా ఓటింగ్ వస్తుంది. బట్ వై కళ్యాణ్ లీడ్లో ఉండడానికి రీజన్ ఏమై ఉండొచ్చు అని ఆలోచిస్తే ఒక రకంగా ఈ వారంలో ఆయనకి జరిగిన కొన్ని బిగ్ బాస్ టీం ఏదైతే లాస్ట్ అని పెట్టుకొని కళ్యాణ్ గారికి చేసుకుంటూ వచ్చారో అవే ప్లస్ అయ్యాయేమో అనిపించింది. ఎందుకంటే ఈ గ్యాప్లో ఆయనకి స్క్రీన్ స్పేస్ దొరకలేదు, ఏవీ లాస్ట్లో ప్లే చేయడం జరిగింది, పబ్లిక్తో ఇంటరాక్షన్ ఇవ్వలేదు, అట్ ది సేమ్ టైం ఓట్ ఎపిల్ ఛాన్స్ ఇవ్వలేదు. ఇవన్నీ కూడా ఆయన మీద తెలియకుండా అయ్యో ఎందుకు ఈ అబ్బాయికి ఇంతలా చేస్తున్నారని చెప్పి అదొక టాపిక్ కింద క్రియేట్ అయిందనమాట. క్రియేట్ అయ్యి అయ్యో అలా చేసి ఉండకూడదు, ఇట్స్ అన్ఫెయిర్ అని చెప్పి అది కూడా ఆయనకి యాడ్ ఆన్ కిందే అయ్యింది, ఎక్కడ కూడా నెగిటివ్ అవ్వలేదు. ఏవి లాస్ట్లో ప్లే చేయడం కూడా ఎక్కడ నెగిటివ్ అవ్వలేదు, యాడ్ ఆనే అయ్యింది అనమాట. అండ్ తనుజ గారి దగ్గరికి వచ్చేసరికి ఆవిడకి ఎక్కడ ప్లస్ అయ్యిందంటే ఆవిడ ఏవి వేయడం జరిగింది, ఆవిడ జర్నీ చూపించడం జరిగింది. ఒక శివంగిలాగా ఆవిడకి చూపించిన ప్రొజెక్షన్ ఏదైతే ఉందో చాలా బాగా ఎడిట్ చేశారని చెప్పచ్చు అనమాట. అట్ ది సేమ్ టైం కళ్యాణ్ గారిది తనుజ గారి బాండింగ్ కూడా బాగా చూపించారు. సో ఒక రకంగా అది పాజిటివే అని చెప్తాను. ఎందుకంటే బయట పిఆర్ టీమ్స్ ఇక్కడ ఇద్దరు ఇట్లా ఫైటింగ్ చేసుకోవచ్చేమో కానీ బట్ హౌస్లో ఉన్న వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు కదా, వాళ్ళిద్దరికి ఇద్దరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటున్నారు కదా, అలా చూసుకుంటే ఖచ్చితంగా అది తనుజ గారికి సపోర్ట్ అయింది, కళ్యాణ్ గారికి అది ప్లస్ అని చెప్పచ్చు అనమాట. అట్ ది సేమ్ టైం ఒకటి అసలు ఊహించని జరిగింది ఏంటంటే చెప్తున్నారు కదా నేను జరిగిన లైవ్ అనమాట, ఏదైతే లైవ్ జరిగిందో తనుజ గారి గురించి అదైతే అసలు ఇలాంటి ఇంకా 1 డే అని టైం ఉంటుండగా అలాంటి టైంలో లైవ్ జరగడం అయితే చాలా అట్లా అన్ఫెయిర్ అని అనిపిస్తుంది అనమాట. అట్ ది సేమ్ టైం కళ్యాణ్ గారికి కూడా ఇది ఇంకో పాజిటివ్ అని చెప్పాలి. ఎందుకంటే ట్రూత్ మాట్లాడుతున్నానండి, నేను ఎవరికి సపోర్ట్గా ట్రూత్ మాట్లాడుతున్నాను. ఎందుకంటే కళ్యాణ్ గారికి పాజిటివ్ అయింది. అటు ప్యారలల్గా వీళ్ళు ఎవరైతే లైవ్ చేసి మేము కళ్యాణ్ సపోర్ట్ ఇస్తున్నాము అని చెప్పేసి ఇట్లా సెలబ్రిటీస్ చెప్పారో ఇక్కడ
గీతు రాయల్ గారు, ఇటు శ్రీజ, ప్రియ, కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు వీళ్ళందరూ కూడా ఒక కాల్ కనెక్ట్ అయ్యి అమ్మాయిలు పిచ్చోడు అన్నాడు అని అంటే కాదు, అది కానే కాదని చెప్పి ప్రియా గారు, శ్రీజ ఇద్దరు చెప్తారనమాట. అస్సలు కానే కాదు, చాలా జెన్యూన్. అండ్ గీతు గారు అంటారు అనమాట లైవ్లో, వెళ్తే మాత్రం పొరపాటును కూడా సూట్ కేసు తీసుకోవద్దని చెప్పండి అని అంటే మైక్ ఇట్లా రాగానే చెప్పండి అని చెప్పి అంటారనమాట. నిజమే, ఒకవేళ కళ్యాణ్ గారు సూట్ కేసు తీసుకుంటే ఇంకా అయిపోయినట్టే గేమ్ అనమాట. కళ్యాణ్ గారు సూట్ కేసు తీసుకుంటే ఎంతో మంది హోప్స్, ఎంతో మంది ఫైట్ చేసి వచ్చిందంతా కూడా ఏమంటారు బ్రేక్ అయిపోయినట్టు అనమాట. అందుకు ఖచ్చితంగా వాళ్ళకు వాళ్ళు అట్లా అనుకుంటున్నారు. ఇట్లా కళ్యాణ్ చూడగానే స్టేజ్ మీద మైక్ రాగానే పొరపాటును కూడా నువ్వు సూట్ కేసు తీసుకో మాకు అని చెప్పి డైరెక్ట్గా చెప్పమని చెప్తారనమాట గీతు రాయల్. సో ఖచ్చితంగా వీళ్ళందరూ స్టేజ్ మీదకి వెళ్ళి వాళ్ళకి మాట్లాడడం జరుగుద్ది కదా, వీళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడం జరుగుద్ది కదా, అప్పుడు ఖచ్చితంగా వీళ్ళు చెప్తారు. నాకు తెలిసి కళ్యాణ్ గారు సూట్ కేసు తీసుకోరనే అనుకుంటున్నాను. అందులో అయితే నో డౌట్. ఆయన జర్నీ చూసుకున్నాక ఆయనకు కూడా ఒక ఐడియా వస్తుందేమో అని అనుకుంటున్నా. బట్ ఆశ్చర్యం ఏంటంటే ఆయన విన్నర్ అనుకోవట్లే. ఆయన ఇమాన్యుయల్, తనుజ గారు విన్నర్ అవుతారు అనుకుంటున్నారు. ఆయన ఆ ఆలోచనలో ఉన్నారు. బట్ ఇక్కడ చూస్తే తనుజ గారు, ఇమాన్యుయల్ గారు ఇద్దరులో ఎలా అంటే నువ్వు విన్నరా అన్న క్యాలిక్యులేషన్లో వాళ్ళిద్దరూ థాట్ ప్రాసెస్ నడుస్తుంది. బట్ కట్ చేసి చూస్తే ఇక్కడ కళ్యాణ్ గారి మధ్యలో వచ్చిన విషయం వాళ్ళు బయటకు వెళ్ళే వరకు కూడా వాళ్ళకి తెలియదు అనమాట. సో మీరు తనుజ గారి ఫ్యాన్ అయితే తనుజ గారికి ఓటేయండి, కళ్యాణ్ గారి ఫ్యాన్ అయితే కళ్యాణ్ గారికి ఓటేయండి. అండ్ కళ్యాణ్ గారికి చాలా నెగిటివిటీ స్ప్రెడ్ అయింది. అట్ ది సేమ్ తనుజ గారు కూడా చాలా నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు. అనవసరంగా ఎలాంటి నెగిటివిటీస్ని నమ్మకండి, ఎలాంటి నెగిటివిటీస్ వద్దు. మీరు ఫస్ట్ నుంచి గేమ్ చూస్తూ ఉంటుంటారు కదా బిగ్ బాస్ సీజన్ 9లోని. గేమ్ చూసి గేమ్ పరంగా మీకు ఇది ఒక పర్సనాలిటీ షో, మీకు పర్సనల్గా ఎవరి పర్సనాలిటీ నచ్చింది అనేది వాళ్ళకే ఓట్స్ వేసుకోండి అని అంటా అనమాట. టాప్ 2 ప్లేసెస్ ఫిక్స్ అయిపోయి ఇంకా అవి బీట్ చేసేది అయితే ఎవరిది లేదు. సో హ్యాపీగా మీరు మీ విన్నర్ని డిసైడ్ చేసుకోవచ్చు. మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారో ఓటేసుకోండి. అట్ ది సేమ్ టైం ఇంకా టాప్ 2 అంటే వీళ్ళిద్దరికే ఓటేసి మిగిలిన వాళ్ళకి ఓటు వేయొద్దని కాదండి. ఇంకా సూట్ కేసు కూడా ఉంది, ఆల్రెడీ సీక్రెట్ టాస్క్ నడుస్తుంది. దాని అప్డేట్ ఏంటి అన్నది నా దగ్గర లేదనమాట. సో సూట్ కేసు ఉంది కాబట్టి ఇటు ఇమాన్యుయల్, ఇటు డీమన్ పవన్, ఇటు సంజన వాళ్ళకు కూడా మీరు ఓట్లు వేసుకోవాల్సిందే అని చెప్తా. బట్ టాప్ 2 ప్లేసెస్ ఫిక్స్ అయ్యాయి కాబట్టి విన్నర్గా మీరు ఎవరు చూడాలనుకుంటున్నారు, ఏ కంటెస్టెంట్ విన్నర్ అయితే ఇది కదా విన్నింగ్ రేస్ అంటే అబ్బా ఇప్పుడు సూపర్ అనేలాగా ఏ కంటెస్టెంట్ని విన్ చేద్దాం అనుకుంటున్నారు, ఎవరిని విన్నర్ కింద చూడాలనుకుంటున్నారు, బిగ్ బాస్ సీజన్ 9 ట్రోఫీ ఎవరు ఇట్లా ఏమంటారు కప్ ఇట్లా పట్టుకుంటే చూద్దాం అనుకుంటున్నారో కామెంట్ డౌన్ చేయండి. అండ్ మీరు ఎవరికి ఓటేసారో కూడా కామెంట్ డౌన్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక్కడి వరకు చూసిన ప్రతి వ్యూవర్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. నా ఒపీనియన్స్కి, నా డిస్కషన్కి ఇంత వాల్యూ ఇచ్చి. అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వ్యూవర్ అని చెప్తాను. సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా బట్ సబ్స్క్రైబ్ చేసి చూడండి, నాకు చాలా హెల్ప్ అవుతుంది నాకు టు రీచ్ మై నెక్స్ట్ మైల్ స్టోన్. అండ్ థ్యాంక్ యూ. మీరెవరు గెలవాలనుకుంటున్నారు? తనుజ గెలవాలనుకుంటున్నారా? కళ్యాణ్ గెలవాలనుకుంటున్నారా? ఇంకెందుకు లేటు, ఓటు వేయండి, గెలిపించుకోండి. థ్యాంక్ యూ.